ముందుగా మనకి ఈ ఆనందకరమైన అద్భుతమైన ధ్యాన జీవితం ఇచ్చిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి అందరూ కూడా, అలాగే ఆయన గురుపత్ని, గురువు తర్వాత ఒక మాట ఉంది, గురుపత్ని. గురుపత్ని మీరు పుస్తకాల్లో కానీ పూర్వం కూడా గురుపత్ని అంటే గురువు తర్వాత గురుపత్నే మనందరికీ. మరి ఆ గురుపత్ని స్వర్ణమాల పత్రిజీ గారికి, వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ, మరి ఈరోజు ఇప్పుడు నాకు సడన్గా మరి మేడం గారు, ఎందుకంటే నేను ఒక్కటే చెప్పాను మేడం గారికి మొన్న, నేను పేరవరానికి ఇదివరకు కనిపించినప్పుడు, నేను పత్రిజీ గారు గురువు అంటే అద్భుతమైన వరడు చెప్పారు. గురువు అంటే బరువు అని చెప్పారు. ఆయన ఎంత ఆ బరువు అని చెప్పారు, కానీ మనందరి బరువు ఆయన భుజస్కంధాల మీద వేసుకుని మన యొక్క అందరి జీవితాలు ఎవరిని చెప్పినా బాధ చెప్పినా ఎంత సహనంగా వింటూ మనకి మంచి పరిష్కారాలు చేస్తూ ఆయన మన జీవితాన్ని, అందరి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, కానీ బాడీ పికేట్ చేసినప్పుడు నేను ఒకటి అనుకున్నాను. నేను ఏమనుకున్నాను అంటే, నా జీవితం మీ అందరికీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అద్భుతంగా నా జీవితాన్ని, ఎందుకు అయోమయ పరిస్థితిలో ఉన్న నా జీవితాన్ని ఒక అద్భుతమైన జీవితంగా మలిచాడు మహానుభావుడు. అయితే ఆయన భూమిని ఆయన వెకేట్ చేసినప్పుడు నేను అనుకున్నాను, నేను ఒక్క మాట అనుకున్నాను, నేను సారా భూమి మీద ఉండగా నేను భూమి మీద చెల్లిపోవాలి అని అనుకున్నాను. అయితే ఏమైందంటే, ఆయన ఎలా నిలబడికి నాకు నిరాశ, బాగా వీక్ అయిపోయాను ఒక్కసారి. కానీ ఒక్కటి అనుకున్నాను, ఓహో ఆయనకు ఆశయాలు ఉన్నాయి. ఇప్పుడు దాకా ఎన్నో బరువు బాధ్యతలు మోశారు ఆయన. ఆయన ఫ్యామిలీని, ఒక మంచి ఫ్యామిలీ, ధ్యాన ఫ్యామిలీని ఇచ్చారు. ఆయన తర్వాత గురుపత్ని అమ్మగారిని, పరిణితి పత్రిని, వాళ్ళందరి ఫ్యామిలీ మనకి ఉంది. అయితే మన యొక్క ఆశయాల్ని, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, వీటిని ఆయన ఎంత అయితే భుజాల మీద వేసుకుని అలసిపోయి తిరిగి ఎందరి మంది ఆనందం కోసం ఎంత చేశాడు మహానుభావుడు. దాన్ని నేను నా వంతు మనం తీసుకుని, ఇంకేమీ లేదు ఈ జీవితం, దాన్ని మనం ఎదరికి తీసుకెళ్ళాలి ఆయన ఆశయాలు. కాలితే మీరు భీమవరం రండి, నేను అక్కడి నుంచి అన్నీ తగ్గించుకున్నాను. ఈ విషయం, దీని మీదే ఇంకా జీవించాలి, ఆయన యొక్క ఆశయాలను మనం నెరవేర్చాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. చివరగా మరి మేడం గారు మరి ఏదో అన్నారు, నేను ఏమన్నా ఏవద్దు, మేడం గారు, గురువు గారు, పత్రి గారు ఏం చెప్తే అది చేయటానికి సిద్ధం. పత్రి గారి తర్వాత గురుపత్ని, ఆవిడే మనకే పత్రిజీ, పత్రి మేడం అన్నీ ఆవిడే, ఒకటే ఉంటా అక్కడ. ఆవిడ ఏమి చెప్పినా దానికి శిరసా వహించి నేను చేయగలవానని నేను అందరి ముందు తల ఉంచి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.